అయితే ఫ్రూట్ ఇంకా బాగా బలంగా రావాలంటే ఈ చెట్లల్లో ఏదైతే ఇప్పుడు మనం కొన్ని రకాల తెగుళ్ళు వచ్చినప్పుడు, కొన్ని రకాల పురుగులు అటాక్ చేసినప్పుడు వాటికి కొంచెం ఆ మొక్కలన్నీ నీరసించిపోవటం, ఆకులన్నీ ఎండిపోవటం, లేదో ఆ ఆకులని పురుగులు తినేయటం, ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఆ మొక్కలు ఈ దశలో ఇలా ఉంటాయి. చూశారు కదా, ఇగో ఇలాగా ఇట్లాంటి ఈ మొక్కలకి ఇక చూసారా, ఇదంతా కూడా ఇలా అయిపోవడం వల్ల, ఇది పురుగు వల్ల, ఈ పెస్ట్ వల్ల ఇలా అయిపోవటం వల్ల దీన్ని మళ్ళా మనం గ్రీన్గా ఇట్లా రావాలంటే ఆకులు ఇక్కడ చూశారు కదా, ఈ టోటల్లీ అనే గ్రాన్యూల్స్ ఆర్గానిక్ గ్రాన్యూల్స్, ఇవి కెమికల్స్ అనుకోబోకండి. వీటిని ఈ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాన్యూల్స్ని మనం టెర్రస్ గార్డెన్ ఎవరైతే బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా మొదట్లో 4 గింజలు వేయండి. వేసి నీళ్లు పోస్తూ ఉంటారు కాబట్టి వాటికి కావాల్సిన పోషక పదార్థాలు బాగా అన్ని రకాలు, కాల్షియం కానించి ఎన్పికే కానించి అన్ని రకాలు సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి పదార్థాలతో తయారు చేశారు కాబట్టి కెమికల్స్ కాదండి. ఇవన్నీ న్యాచురల్గా అవి గ్రో అయ్యి మళ్ళీ చక్కగా గ్రీన్గా మనకి ఎంతో అందంగా గార్డెన్ కనపడుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది. మనకు కావాల్సిన కాయలన్నీ కూడా ఈ మిద్దె తోటలో పొలాలలో కంటే ఎక్కువ పంట పండుద్దండి ఈ విధంగా మనం సాగు చేసుకున్నట్టయితే.